అంటే ట్రైలర్ చూస్తున్నంత సేపు చాలా ఇంట్రెస్టింగ్‌గా చాలా చూస్తున్నాం. ఇంటెన్స్‌గా చూస్తున్నాం. బట్ దట్ వన్ షాట్ రాగానే అందరూ చాలా మంది స్మైల్ చేస్తున్నారు. ఆడియన్స్ బాగా వైరల్ అవుతుంది. ఏది? దట్ వన్ షాట్ ఫేస్‌లో పెట్టాలక ఊసుకోవాలండి అది. అంటే అలా నో, నో, అది యాక్చువల్లీ ఏంటంటే ఒక చిన్న ఫన్ స్పేస్‌లో ఫిల్మ్‌లో అది ఆయన బ్యాక్ డ్రాప్ అవి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు అది వన్ ఆఫ్ ద స్కిల్ సెట్ అది ఆయనకి అని సినిమాలో చెప్తున్నాం. ఓకే. ఒక మాస్ మూమెంట్ క్రియేట్ చేయడానికి చేసాం అంతే. అది అండ్ ఆల్సో టుడే ఐ వాస్ రిప్లైయింగ్ సంబడి అలా ఎలాగో బుల్లెట్ కింద స్మాల్ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్ నుంచి వస్తుందా అంటే, అరే కాదు విను, ఇది టెక్నికలీ అది ప్రాక్టికల్లీ పాసిబుల్. అది నువ్వు గన్ను గనక కరెక్ట్ నువ్వు నోట్లో పెట్టి గన్ గనక ఒక 80 degrees కిందకి తిప్పి నీకు నీ టార్సో వెట్ ఎంతో తెలిస్తే నువ్వు కరెక్ట్గా పాయింట్అవుట్ చేస్తే ఇట్లా అన్నీ చీల్చుకుంటేనే వెళ్తుంది కదా. అది ఆనియన్ పకోడా కాదు కదా తింటే కరెక్ట్గా ట్రాక్ లోపల నుంచి వెళ్ళడానికి. సో ఇఫ్ యూ హీన్ డూయింగ్ ఇట్ ఫర్ అ లాంగ్ టైమ్ ఇట్ ఈస్ టెక్నికలీ పాసిబుల్. బట్ అది ఒక చిన్న హై మూమెంట్ బ్రో అంతే. జస్ట్ ఒకసారి నువ్వు నీకు ఏదైతే రియాక్షన్ వచ్చిందో ఆ రియాక్షన్ రావాలని పెట్టిన షార్టే అది. అదేవి అబ్బా ఇది సైంటిఫికలీ వెరీ పాసిబుల్ అన్న నాట్ లైక్ దట్. ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. They will enjoy it. When Venki sir does it, they'll enjoy it more because it's like mass moment అనుకో, ఒక చిన్న మాస్ మూమెంట్ అది.